హలో ఫ్రెండ్స్, వాహన మిత్రకి సంబంధించి కొత్త అప్లికేషన్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. వాహన మిత్ర అప్లికేషన్ ని ఎలా ఫిలప్ చేయాలి, తర్వాత ఆ అప్లికేషన్ కి ఏ డాక్యుమెంట్స్ ని ఎన్క్లోజ్ చేయాలి అనేది ఈ వీడియోలో అయితే చెప్పడం జరిగింది. హలో ఫ్రెండ్స్, నా పేరు ఖలీల్. మీరు చూస్తున్నారు ఎస్కే డిజిటల్ హబ్. మా ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నా దగ్గర వాహన మిత్రకి సంబంధించిన కొత్త అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఈ అప్లికేషన్ ఫామ్ ని నేను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, అఫీషియల్ గా అయితే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసరికి ఇక్కడ చూసారంటే అప్లికేషన్ ఫామ్ ఫర్ ఫినాన్షియల్ అసిస్టెంట్ టు ద సెల్ఫ్ ఓనర్డ్ ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారో వాళ్ళైతే ఈ వాహన మిత్ర పథకాన్ని అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి ఇక్కడ నోట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ద ఓనర్ ఆఫ్ ద వెహికల్ షాల్ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్స్ అన్నిటి కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఈ అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటది. సో ఫస్ట్ పాయింట్ లో వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఓనర్, వెహికల్ కి సంబంధించిన ఓనర్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరునే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి సెకండ్ పాయింట్ లో వచ్చేసరికి బీపీఎల్ అండ్ వైట్ రేషన్ కార్డ్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనకు రీసెంట్ గా అయితే స్మార్ట్ కార్డ్ ని అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఆ స్మార్ట్ కార్డ్ నెంబర్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే ఇక్కడ స్మార్ట్ కార్డ్ నెంబర్ కి సంబంధించిన రేషన్ కార్డ్ నెంబర్ ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ మూడో పాయింట్ లో వచ్చేసరికి డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. డీటెయిల్స్ ఆఫ్ స్పౌస్ అండ్ మైనర్ చిల్డ్రన్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. మీ రేషన్ కార్డ్ లో ఎవరైతే సభ్యుల పేర్లు ఉంటాయో సో ఆ పేర్లనే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇక్కడ ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వెహికల్ ఓనర్ ఎవరైనా ఉంటారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ ని అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ముఖ్యంగా చెప్పాలంటే వెహికల్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో లేదా మీ ఆధార్ కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ వచ్చేసరికి ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఇక్కడ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి క్యాష్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. క్యాష్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కమ్యూనిటీస్ కి చెందిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు క్యాష్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా ఎన్క్లోజ్ అయితే చేయాలి. సో క్యాష్ సర్టిఫికేట్ లో వచ్చేసరికి ఇక్కడ రిలీజియన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు హిందూ, ముస్లిమా లేక క్రిస్టియనా అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసి ఇక్కడ క్యాష్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ సబ్ క్యాస్ట్ గాని ఉన్నట్లయితే సబ్ కాస్ట్ ని కూడా మెన్షన్ చేయాలి. తర్వాత సిక్స్త్ పాయింట్ చూసారంటే ఇక్కడ ప్రెసెంట్ అడ్రస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు ప్రెసెంట్ ఎక్కడైతే ఉంటున్నారో దానికి సంబంధించిన అడ్రస్ అయితే ఇక్కడ ఫిల్అప్ చేయాలి. సో మీ ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఉంటుందో ఆ అడ్రస్ ని ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇక్కడ వచ్చేసరికి డిస్టిక్, మీ డిస్టిక్ ఏదైతే ఉంటుందో ఆ డిస్టిక్ పేరుని అయితే ఇక్కడ రాయండి. తర్వాత సెకండ్ పాయింట్ వచ్చేసరికి మండలం, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానీ ఉన్నట్లయితే మీరు మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. లేదా మీరు మండల స్థాయిలో కానీ ఉన్నట్లు మండల స్థాయికి సంబంధించిన మీరు ఏ మండలంలో అయితే నివసిస్తున్నారో ఆ మండలం పేరుని ఇక్కడ రాయండి. తర్వాత వచ్చేసరికి ఇక్కడ మూడో పాయింట్ లో వచ్చేసరికి కాన్స్టిట్యున్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీ నియోజకవర్గం, మీరు ఏ నియోజకవర్గానికి చెందిన వారు అయితే ఉంటారో ఆ నియోజకవర్గం పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. ఫోర్త్ పాయింట్ లో వచ్చేసరికి ఇక్కడ చూసారంటే పంచాయతీ అండ్ వార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ వార్డ్ ఏదైతే మీ వార్డ్ ఉంటుందో ఆ వార్డ్ పేరు అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత వచ్చేసరికి ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి హ్యాబిటేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీరు ఎక్కడైతే నివాసం ఉంటున్నారో ఆ నివాసానికి సంబంధించిన ఏరియా పేరు అయితే ఏదైనా ఉంటే అక్కడ రాయండి. లేదా మీ విలేజ్ గాని ఉన్నట్లయితే విలేజ్ పేరునైనా ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. తర్వాత సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి ల్యాండ్ మార్క్ అని ఇచ్చారు. సో మీ నివాసానికి సంబంధించిన ఏమైనా ల్యాండ్ మార్క్ అని ఉన్నట్లయితే ల్యాండ్ మార్క్ ని కూడా మెన్షన్ చేయండి. తర్వాత స్ట్రీట్, మీరు నివసిస్తున్న నివాసానికి సంబంధించి స్ట్రీట్ గాని ఉన్నట్లయితే ఆ స్ట్రీట్ పేరు కూడా మెన్షన్ చేయండి. సో విలేజ్ వాళ్ళైతే సో విలేజ్ పేరు అయినా మెన్షన్ చేసేవచ్చు. తర్వాత ఇక్కడ డోర్ నెంబర్ గాని ఉన్నట్లయితే డోర్ నెంబర్ ని మెన్షన్ చేయండి. తర్వాత ఇక్కడ సెవెంత్ పాయింట్ లోకి వచ్చేసరికి బ్యాంక్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీ బ్యాంక్ డీటెయిల్స్ లో వచ్చేసరికి మీ పాస్బుక్ ఏదైతే ఉంటుందో ఆ పాస్బుక్ ప్రకారంగా ఇక్కడ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయాలి. తర్వాత ఎయిత్ పాయింట్ వచ్చేసరికి వెహికల్ డీటెయిల్స్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఎన్క్లోజ్ కాపీ ఆఫ్ ఆర్సీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ఫస్ట్ పాయింట్ లోనే మీకు వెహికల్ నెంబర్ ని అడగడం జరిగింది. ఇక్కడ ఆ వెహికల్ కి సంబంధించిన నెంబర్ వచ్చేసి ఇక్కడ రాయాలి.
తర్వాత సెకండ్ పాయింట్ లో ఓనర్ నేమ్ అని చెప్పేసి అడగడం జరిగింది. మీ రిజిస్టర్ కాపీలో ఏదైతే ఓనర్ పేరు ఉంటుందో ఆ పేరుని ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత మూడో పాయింట్ లో వచ్చేసరికి ఫాదర్ నేమ్ అడగడం జరిగింది. ఇక్కడ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయండి. తర్వాత నాలుగో పాయింట్ వచ్చేసరికి ఎఫ్సి వ్యాలిడ్ అప్ టు అడగడం జరిగింది. అంటే ఆ వెహికల్ కి సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికేట్ వ్యాలిడిటీ ఎంత వరకు ఉందా అనేది ఇక్కడ మనం అయితే రాయాలి. తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి వెహికల్ క్లాస్ అని చెప్పేసి అడగడం జరిగింది. ఇది కూడా మీకు ఆర్సీ కాపీలోనే దొరకద్ది. సో ఆర్సీ కాపీ చెక్ చేసుకొని మీరు ఈ వెహికల్ క్లాస్ ని కూడా మీరు మెన్షన్ చేయండి. తర్వాత నైన్త్ పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, డ్రైవింగ్ లైసెన్స్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఎన్క్లోజ్ కాపీ ఆఫ్ డిఎల్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ లో డిఎల్ నెంబర్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో మీ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్ లో వచ్చేసరికి డిఎల్ హోల్డర్ నేమ్ అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఆ డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో ఆ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించిన డీటెయిల్స్ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. తర్వాత ఫాదర్ నేమ్ ని కూడా డ్రైవింగ్ లైసెన్స్ లో ఎలా ఉందో అలానే మెన్షన్ చేయండి. తర్వాత డిఎల్ వ్యాలిడ్ అప్ టు అంటే వ్యాలిడిటీ, డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన వ్యాలిడిటీ ఎంత వరకు ఉందో దాన్ని అయితే ఇక్కడ రాయాలి. తర్వాత క్లాస్ ఆఫ్ వెహికల్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఆ డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించిన క్లాస్ ఆఫ్ వెహికల్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇది కూడా మీకు డ్రైవింగ్ లైసెన్స్ లోనే దొరకద్ది. సో చెక్ చేసుకుని జాగ్రత్తగా అయితే ఈ డీటెయిల్స్ అయితే ఫిల్అప్ చేయండి. తర్వాత ఇక్కడ 10th పాయింట్ వచ్చేసరికి ఇక్కడ చూసారంటే జెరాక్స్ కాపీస్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ టు బి ఎన్క్లోజ్డ్ అలాంగ్ విత్ అప్లికేషన్స్ బై ద అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ తో పాటు ఏ డాక్యుమెంట్స్ ని ఎన్క్లోజ్ చేయాలా అనేది మనకు ఇక్కడ క్లియర్ కట్ గా అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ డాక్యుమెంట్స్ అయితే మీరు ఖచ్చితంగా అయితే ఎన్క్లోజ్ చేయాలి. సో మనం ఏ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్ చేయాలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పాయింట్ లోనే చూసారంటే అప్లికెంట్ వైట్ రేషన్ కార్డ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మీ తెల్ల రేషన్ కార్డుకి సంబంధించిన జెరాక్స్ కాపీని అయితే ఖచ్చితంగా ఈ అప్లికేషన్ పార్ట్ ఎన్క్లోజ్ అయితే చేయాలి. తర్వాత సెకండ్ పాయింట్ లో వచ్చేసరికి అప్లికెంట్స్ ఆధార్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఒకవేళ మీరు స్పౌస్ పేరు మీద కానీ వెహికల్ గానీ ఉన్నట్లయితే స్పౌస్ కు సంబంధించిన ఆధారు, తర్వాత హస్బెండ్ కి సంబంధించిన ఆధార్ ని కూడా ఎన్క్లోజ్ చేయాలి. తర్వాత థర్డ్ పాయింట్ వచ్చేసరికి అప్లికెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద కాంపిటెంట్ అథారిటీ ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఎన్క్లోజ్ అయితే చేయాలి. తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వెహికల్ ఎవరి పేరు మీద ఉందో దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్, వెహికల్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కాపీ కూడా ఇక్కడ దీనికి ఎన్క్లోజ్ అయితే చేయాలి. ఫిఫ్త్ పాయింట్ వచ్చేసరికి డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో డ్రైవింగ్ లైసెన్స్ ఎవరి పేరు మీద ఉందో దానికి సంబంధించిన ఆ డ్రైవింగ్ లైసెన్స్ కాపీని కూడా మనం ఎన్క్లోజ్ అయితే చేయాలి. తర్వాత ఇక్కడ చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మెన్షన్డ్ ఇన్ ద వైట్ రేషన్ కార్డ్ ఇఫ్ వెహికల్ ఈస్ రిజిస్టర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫ్యామిలీ మెంబర్స్. ఒకవేళ మీ వెహికల్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద కానీ రిజిస్టర్ అయి ఉంటే, సో ముఖ్యంగా చెప్పాలంటే స్పౌస్ పేరు మీద కానీ రిజిస్టర్ అయి ఉంటే దానికి సంబంధించిన రేషన్ కార్డు లో ఉన్న సభ్యుల పేరు మీదనే ఖచ్చితంగా వెహికల్ అనేది రిజిస్టర్ అయి ఉండాలి. సో రేషన్ కార్డు లో ఎవరైతే ఉంటారో సో వాళ్ళ పేరు మీద కానీ వెహికల్ కానీ రిజిస్టర్ కానీ ఉన్నట్లయితే సో దానికి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఎన్క్లోజ్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే వెహికల్ వైఫ్ పేరు మీద కానీ రిజిస్టర్ అయి ఉంటే సో వైఫ్ కి సంబంధించిన ఆధార్ కార్డు, తర్వాత వైఫ్ కి సంబంధించిన వెహికల్ రిజిస్ట్రేషన్ కాపీని అయితే ఎన్క్లోజ్ చేయాలి. దాంతో పాటుగా హస్బెండ్ కి సంబంధించిన డ్రైవింగ్ లైసెన్స్ ని కూడా ఎన్క్లోజ్ చేయాలి. సిక్స్త్ పాయింట్ వచ్చేసరికి అన్ఎన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఫస్ట్ పేజ్ కంటైనింగ్ అకౌంట్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అంటే దీనికి సంబంధించిన బ్యాంక్ కి సంబంధించిన పాస్బుక్ కాపీ గాని ఉన్నట్లయితే సో ఆ ఫస్ట్ పేజ్ ని వచ్చేసి జెరాక్స్ తీసుకొని దాన్ని కూడా ఎన్క్లోజ్ అయితే చేయాలి. ఇవన్నీ ఎన్క్లోజ్ చేసిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్ లో వచ్చేసరికి సిగ్నేచర్ ఆఫ్ అప్లికెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వాహనదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ అయితే ఇక్కడ చేయాలి. ఇవంతా కంప్లీట్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ అంతా ఆన్లైన్ చేయడం జరుగుద్ది. సో ఆన్లైన్ చేసిన తర్వాత మీకు దీనికి సంబంధించిన అప్లికేషన్ నెంబర్ అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుద్ది. సో ఈ అప్లికేషన్ నెంబర్ ని నెక్స్ట్ ఆన్లైన్ లో ఎలా చెక్ చేసుకోవాలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇది ఫ్రెండ్ వాహన మిత్రకి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ సంబంధించిన డీటెయిల్స్. సో ఈ వీడియో కానీ మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపిస్తే మా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. అలానే ఇలాంటి ఇన్ఫర్మేటివ్స్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తోటి మేము అందరూ ఉంటాను. అంతవరకు సెలవు.